సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించటము, దీన్ని ముందుకు కూడా తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సహోదరి దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ వేదిక మీద, ఈ జూమ్ ఫోరం మీద వచ్చిన ప్రతి వ్యక్తిని సమయంలో తండ్రి మీ చేతిలో అప్పచెప్తున్నాం. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని మహిమపరచాలి. వాక్యంలో ఉన్న వేరే సత్యాలు, మర్మాలు మేము గ్రహించాలి. ఎంత గొప్ప దేవుడుని మేము ఆరాధిస్తున్నామో అని గ్రహించి మేము మా హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో తండ్రి వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు మేము 8 మంది ఉన్నాం, 9 మంది ఉన్నాం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమాత్మై వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట తండ్రి మా కొరకు మీరు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. సో వెల్కమ్ టు ఎవ్రీబడి. దేవుని మీద ఆధారం పడి మనం ముందుకు వెళ్దాం. మరుగు మాటలను బయలుపరిచే దేవుడై ఉన్నారు. నేను ఎప్పుడు మీతో పంచుకుంటే ఒక జనరల్ ట్రూత్ పంచుకొని ముందుకు వెళ్తాను. అదేంటంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, అలాగే సంఘాలు స్థాపించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధన శాశ్వతమైన పరిచర్య. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండదు. అందరు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా పాపులని రక్షించుటకు మనం సువార్త బోధిస్తామా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా? ఉండరు, కూడా పరిశుద్ధులే. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న శ్రేష్టమైన మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ప్రకటన గ్రంథం ద్వారా ఒక గుణంని మనం గుర్తెరిగి ఆయనను ఆరాధిస్తూ ముందుకు సాగాలి. అదేంటంటే, మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? మన దేవుడు మరుగు మాటలని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. సో దాన్ని మనం ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం మనం రీస్టార్ట్ చేస్తున్నామండి. 12వ అధ్యాయం వరకు మనం వచ్చాం. ఈ దినం 13వ అధ్యాయంకి మనం వెళ్దాం. అయితే ఎప్పుడు లెక్కనే ఒక జనరల్ ఇంట్రొడక్షన్ నేను ఇస్తున్నాను. చంద్ర బ్రదర్ కూడా చూడండి, కరెక్ట్ స్లైడ్ మనకు చూపిస్తున్నారు. ప్రకటన గ్రంథంని మనం అర్థం చేసుకోవాలి అని అంటే దానికి మూల వాక్యము 1వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడే సహోదరి దెబోరా గారు కూడా చదివినిపించారు. అదేంటంటే, యోహాను, నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు అంటున్నారు. దీన్ని బట్టి ప్రకటన గ్రంథంని మనం సమయంని ఆధారం చేసుకొని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు. ఇక్కడ చూడండి, చంద్ర బ్రదర్ మనకు వెంటనే కరెక్ట్ స్లైడ్ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏమైంది? రక్షణ ప్రణాళిక పూర్తయింది. సువార్త బోధించటము పెంతెకోస్తు దినం నుంచి ప్రారంభమైంది. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడుతున్నాయి. యోహాన్ కూడా నమ్మకంగా పరిచర్య చేసే సమయంలో శ్రమలకి గురి అయ్యాడు. ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో చెరలో ఉన్నాడు. సో ఇదంతా కూడా 1వ అధ్యాయంలో మనము చదువుకోవచ్చు. సో కంప్లీషన్ ఆఫ్ రిడెంప్షన్ వర్క్, ఇట్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ద గాస్పెల్ ఇస్ బీయింగ్ ప్రీచ్డ్ అంతా కూడా మనం 1వ అధ్యాయంలో చదువుకోవచ్చు. అలాగే ఈ 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం, ఈ యుగము అని అంటాం. అంతకీ ఆ 2-3 అధ్యాయాలు ఏమున్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలు ఉన్నాయి.
ఆ 7 సంఘాలతో ప్రభువారు ఎప్పుడు పలికారు ఈ మాటలు? 2000 సంవత్సరాల క్రితం పలికారు. కానీ దాన్ని మనము ప్రెసెంట్ అని అంటున్నాం, ఈ యుగం అని అంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలని ఈ యుగం అని ఎలాగ చెప్పొచ్చు అనే క్వశ్చన్ మార్క్ మన మనసులో పుడుతుంది. దానికి జవాబు ఏంటంటే, ఆ 7 సంఘాలు ఉన్న విషయాలు, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలు, ఆ సమస్యలకి ప్రభువారు ఏ పరిష్కారములు పలికారో అది ఈ యుగంలో కూడా 2025లో కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా మీరు తీసుకోండి, ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో మీరు తీసుకోండి, ఏ సంఘం అన్నా తీసుకుంటే 7 సంఘాల్లో ఉన్న విషయాలే ప్రతి సంఘంలో కనిపిస్తుంది. సో ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం పలికిన పరిష్కారము ఆ సమస్యలకి ఇప్పుడు కూడా వర్తిస్తుంది. అందుకే మనం 2-3 అధ్యాయాలని ఏమని అంటాము? ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని మనం పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. ఎందుకు ప్రిపరేషన్, ఎందుకు పారెంథసిస్, ఎందుకు ఇంటర్వెల్, ఎందుకు వెంటనే ప్రభువారు జరగబోయే సంఘటనల గురించి ఎందుకు యోహానికి ముందే బయలుపరచట్లేదు, వెంటనే ఎందుకు ఆ దర్శనంలో చూపించట్లేదు? కారణం ఏంటంటే, ఏ దర్శనములు యోహాన్ చూడబోతున్నాడో అవి కొన్ని భయంకరమైన దర్శనములు. దుష్టులు పవిత్రులతో యుద్ధం చేసి పవిత్రులని ఓడగొట్టుట. ఇటువంటి దర్శనములు యోహాన్ జీర్ణం చేసుకోవాలి అని అంటే మొదట్లో యోహాన్ని మానసికంగా, ఆత్మికంగా దేవుడు బయలుపరచాలని కోరుకుంటున్నారు. అందుకే 4-5 అధ్యాయాల్లో మనం గమనిస్తే దేవుడు సింహాసనంతో కూడిన దర్శనం యోహానికి చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. అయితే దేవుడు ఆ దర్శనం చూపించి యోహాన్ హృదయంలో నాటే సత్యం ఏంటంటే, ముద్రించే సత్యం ఏంటంటే, యోహాను, నువ్వు దిగులు పడకు, భయంకరమైన దర్శనములని నువ్వు చూసినప్పుడు నువ్వు దిగులు పడకు, దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టే దర్శనములను చూసినప్పుడు, ఎందుకంటే అన్నీ నా స్వాధీనంలోనే ఉంది. చివర్లో నీతిమంతులే ఈ లోకంని పరిపాలిస్తారు. ఈ సత్యంని నాటుటకే హృదయంలో, యోహాన్ హృదయంలో దేవుడు సింహాసనంతో కూడిన దర్శనము చూయిస్తున్నారు. దాని తర్వాత అండి మనం 6వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు 12వ అధ్యాయం వరకు వచ్చి ఉంటాం. శ్రమ కాలంతో కూడిన దర్శనములన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. మొదటిగా ముద్రల తీర్పు గురించి మనం చూసాం. దాని తర్వాత బూరల తీర్పు గురించి మనం అంతా కూడా ధ్యానించాం. దాని తర్వాత ఇప్పుడు మనము నావిగేట్ చేస్తూ ముందుకు సాగుతూ 13వ అధ్యాయానికి మనము వచ్చాం. సో ఈ 13వ అధ్యాయంలో నేను అడుగుపెట్టే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్న ఏంటంటే, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు జవాబు ఇవ్వండి. హోలీ ట్రినిటీ అనగానే ఎవరు మనకు గుర్తొస్తారు? హోలీ ట్రినిటీ అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, శ్రమకాలంలో చీకటి కమ్మినప్పుడు ఈ లోకం మీద దుష్టులు ఈ లోకంని పరిపాలిస్తున్నారు అని అంటే అపవిత్రమైన త్రిత్వంని మనము చూస్తాం. ఈ 13వ అధ్యాయంలో ఏం చూస్తాం మనము? అపవిత్రమైన త్రిత్వం. ఇప్పుడు చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తారు. విల్ గో స్టెప్ బై స్టెప్. ఈ 13వ అధ్యాయంలో చూడండి, మొదటి స్లైడే చూపిస్తున్నారు. అపవిత్రమైన త్రిత్వము సాతాన్ని సూచించుటకు లేఖనము వాడే ఇమేజరీ ఏంటంటే, ఏ సింబల్, ఏ ఇమేజరీ వాడుతుందంటే ఘటాసర్పం, 7 తలల ఘటాసర్పం. చంద్ర బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ద 7-headed డ్రాగన్. సో ఆ 7-headed డ్రాగన్ ఎవరిని సూచిస్తుందంటే సాతానుడు. అలాగే 7 తలల ఇంకొక మృగము సముద్రం నుంచి వస్తుంది, సముద్రం నుంచి. ఓకే, అది క్రీస్తు విరోధిని సూచిస్తుంది. చందు బ్రదర్ చూడండి, వెంటనే చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అలాగే ఇంకొక మృగము భూమి నుంచి వస్తుంది, 2 కొమ్ముల మృగం. ఇది అబద్ధ ప్రవక్తని సూచిస్తుంది. మరి చెప్తున్నాను, 7 తలల ఘటాసర్పంని సూచించేది సాతానుడు. అలాగే ఈ మృగం ఏది సముద్రం నుంచి వస్తుందో అది క్రీస్తు విరోధిని సూచిస్తుంది. అలాగే ఏ మృగము భూమి నుంచి వస్తుందో ఆ మృగము అబద్ధ ప్రవక్తని సూచిస్తుంది. అయితే నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. క్వశ్చన్ ఏంటంటే,
మన ప్రపంచంలో, మన ప్లానెట్లో దేని భాగం ఎక్కువ ఉంది? సముద్రం భాగం ఎక్కువ ఉందా, లేకపోతే భూమి భాగం ఎక్కువ ఉందా? సముద్ర భాగం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో సముద్రం నుంచి వచ్చే మృగము భూమి నుంచి వచ్చే మృగం కంటే బలమైనది. జ్ఞాపకం పెట్టుకోండి. దేర్ ఇట్ సెల్ఫ్ దేర్ ఇస్ అ మిస్టరీ. సముద్రం నుంచి వచ్చే మృగం క్రీస్తు విరోధి. ఆయన నాయకుడై ఉండేటప్పుడు ఆయన కింద అబద్ధ ప్రవక్త పనిచేస్తాడు. ఆ మృగము ఎక్కడి నుంచి వస్తున్నది? భూమి నుంచి వస్తున్నది. సో లెట్ us అండర్స్టాండ్ దిస్ ట్రూత్. ఇంకొకటి, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. హోలీ ట్రినిటీ, అన్హోలీ ట్రినిటీ కంపారిజన్ మనం చూద్దాం. కుమారుడు అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రికి ఈక్వల్గా నటించుటకు ఎవరు ప్రయత్నిస్తున్నారు అంటే సాతానుడు. యేసుక్రీస్తు ప్రభువారు లెక్క నటించుటకు ఎవరు ప్రయత్నిస్తున్నారు అంటే క్రీస్తు విరోధి. చూడండి, ఆపోజిట్ సన్ ఇస్ ది యాంటీ క్రైస్ట్. చందు బ్రదర్ వెంటనే ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. అలాగే పరిశుద్ధాత్మ కార్యములు చేయుటకు పరిశుద్ధాత్మ వలె నటించుటకు ప్రయత్నించేది అబద్ధ ప్రవక్త. ఓకే, సో దట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ ద హోలీ ట్రినిటీ అండ్ ద అన్హోలీ ట్రినిటీ. ఇప్పుడు నేను ఈ వాక్య భాగంతో కూడిన ఈ 13వ అధ్యాయంతో కూడిన ఒక వాక్య భాగం నేను చదివిస్తాను సహోదరి దెబోరాతో. సో చందు బ్రదర్ కూడా మనకి స్లైడ్ చూపిస్తారు. ఎందుకు ఆ ఘటా సర్పంకి 7 తలలు ఉన్నాయి? నేను ఆల్రెడీ 12వ అధ్యాయము ధ్యానించినప్పుడే నేను మీకు చెప్పాను, పంచుకున్నాను. మరి మీకు గుర్తు చేస్తున్నాను. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ లోక అధికారి ఎవరు? లోక అధికారి యేసుక్రీస్తు ప్రభువారే అంటారు, ఈ లోక అధికారి వస్తున్నాడు నా దగ్గర అని. యోహాను సువార్త. సాతానుడు. సో మొదటిగా దేవుడు ఈ లోకంకి ఆదాంని రాజుగా నియమించినప్పుడు, ఆదాం పాపంలో పడిపోయినప్పుడు ఈ లోకంకి అధికారి ఎవరైపోయారు? సాతానుడు అయిపోయాడు. సో ఇప్పటి వరకు ఏ రాజ్యములు ఈ లోకంని పరిపాలించినాయో ఆ రాజ్యములని సూచించుటకే ఆ 7 తలలు. సమయం అనుసారంగా నేను చెప్తున్నాను. ఆ 7 రాజ్యములు ఏంటో మిమ్మల్ని ఎవరు అడిగినా సరే, నైట్ ఫోన్ చేసి నేను మిమ్మల్ని అడిగినా సరే మీరు చెప్పగలగాలి సమయం అనుసారంగా. మొదటి రాజ్యము ఐగుప్తు, రెండవది అషూర్ రాజ్యం, మూడవది బాబిలోన్ రాజ్యం, నాలుగవది రాజ్యము మాదీయ పార్షికుల రాజ్యం, 5వ రాజ్యము గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యము రోమా రాజ్యము, 7వ రాజ్యం రాబోయే క్రీస్తు విరోధి రాజ్యం. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా వెంటనే ఎంత చక్కగా రైట్ స్లైడ్ మనకు చూపిస్తున్నారు. ఐగుప్తు తర్వాత అషూర్లు వచ్చారు, అషూర్ తర్వాత బాబిలోను, బాబిలోన్ తర్వాత మాదీయ పార్షికులు, మాదీయ పార్షికుల తర్వాత గ్రీకులు, గ్రీకుల తర్వాత రోమిలు. సో ఈ రాజ్యములకి సాతానుడికి ఉన్న పోలికేంటి? అది కూడా మనం తెలుసుకొని ఉండాలి. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నేను సహోదరి దెబారాతో ఈ వాక్య భాగం చదివిస్తాను. సాతానుడు మొదటి నుంచే చెడ్డోడా అండి? దాని గర్వం వచ్చిన తర్వాత పడిపోయాడు. మంచివాడిగా ఉన్నాడు, తర్వాత మంచివాడిగా ఉన్నాడు. సో ఆ వాక్య భాగం ఎక్కడుంది మనం చూద్దాం. మా చదవమ్మా, ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15. మొదట్లో మంచివాడు, తర్వాత చెడ్డవాడు. ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14-15. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. పాపం గర్వం వచ్చే వరకు నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. సో ఈ 7 రాజ్యములు సాతానుడికి మధ్యనున్న పోలికలేంటి? జ్ఞాపకం పెట్టుకోండి. నేను మిమ్మల్ని నైట్ 12 o'clock ఫోన్ చేసి అడిగినా సరే మీరు చెప్పగలగాలి. ప్రతి రాజ్యంని మీరు తీసుకోండి. ఐగుప్తు రాజ్యం అన్నా, అషూర్ రాజ్యం అన్నా, బాబిలోన్ రాజ్యం అన్నా, మాదీయ పార్షికుల రాజ్యం అన్నా, గ్రీక్ రాజ్యం అన్నా, రోమా రాజ్యం అన్నా, ఆర్ ఈవెన్ క్రీస్తు విరోధి రాజ్యం అన్నా, మొదట్లో ఉన్న రాజులు మంచి వాళ్ళు, సాత్వికులు. ఐగుప్తు ఫారో యోసేఫ్ టైంలో ఎటువంటి వ్యక్తి? దేవుడిని ద్వేషించే వ్యక్తియా, లేకపోతే దేవుడి పట్ల
తగ్గింపు కలిగి ఉన్న వ్యక్తియా? మీరే చెప్పాలి. యోసేపు టైంలో ఉన్న ఫారో తగ్గింపు కలిగిన వ్యక్తి. తగ్గింపు కలిగి ఉన్న వ్యక్తి, యూదులని ప్రేమించే వ్యక్తి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అని అంటే దేవుని ప్రజలు ఎవరు మన ముందు ఉన్నారో వాళ్ళని మనం ప్రేమిస్తాం. ఇది మన క్రైస్తవ జీవితంలో కూడా వేసుకుండే ఒక ప్రశ్న. ఇఫ్ ఐ సే ఐ లవ్ గాడ్, I will love the people who are God's children right in front of me, my church members. Hallelujah, praise the Lord. My fellow Christians, hallelujah, praise the Lord. Are you all with me? So, యోసేపు సమయంలో ఉన్న ఫారో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు. అందుకు ఇజ్రాయేలీలను కూడా ప్రేమించాడు. వాళ్ళకి మంచి భూమి ఏర్పాటు చేశాడు. గోషేన్ అనే ప్రాంతంలో మీరు ఉండి వచ్చి నివసించవచ్చు అని ఆజ్ఞాపిస్తున్నాడు. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. కానీ ఐగుప్తు రాజ్యంలో చివరి రాజు ఫారో, మోషే టైంలో ఉన్న ఫారో మంచోడా చెడ్డోడా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చెడ్డవాడు పాస్టర్. చెడ్డవాడు. దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలను కూడా ద్వేషిస్తున్నాడు. తేటగా కనిపించేస్తుంది మనకి. అరే ఆల్ విత్ మీ. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం, ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ. అషూర్ రాజ్యం మనం తీసుకుందాం. అషూర్ రాజ్యం ప్రధాన పట్టణం ఏంటి? నినెవే పట్టణం. ఇజ్రాయెల్ దేశంకి చెందిన ప్రవక్త యోనా వచ్చినప్పుడు దేవుని ప్రతినిధిగా ఆ రాజు ముందు నించొని ప్రవచించినప్పుడు 40 రోజుల్లో నినెవే పట్టణం నాశనం అయిపోతుందని ప్రవచించినప్పుడు ఎంతో తగ్గింపుతో ఆ రాజు ప్రవర్తించాడు. సాగిలపడాడు దేవుని పాదం దగ్గర, క్షమాపణ కోరుకున్నాడు. మంచోడు, తగ్గింపు కలిగి ఉన్న వ్యక్తి. కానీ సెన్నాచెరీబ్ అనే రాజు హెజెకియా సమయంలో వచ్చి అషూర్ రాజు గేలి చేస్తున్నాడు, దేవుణ్ణి దేవదూషణ చేస్తున్నాడు. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అందరు కూడా ఈ అకౌంట్ మీరు చదివి ఉండొచ్చు. దేవదూషణ చేసినప్పుడు ఒక రాత్రి వేళ దేవదూత వచ్చి ఒకే రాత్రి ఎంతమంది అషూర్ సైన్యంని చంపివేసేస్తుంది చెప్పండి? 185,000 మంది. Very good. Give a clap wherever you are to Brother Vijay. Right answer. So, మొదటి రాజు అషూర్ రాజ్యంలో సాత్వికుడు. నినెవే పట్టణంకి యోనా వచ్చి ప్రవచించినప్పుడు ఆయన ఎంతగో తగ్గించుకుంటున్నాడు. కానీ అషూర్ రాజ్యం చివరిలో మనం గమనిస్తే సెనాచెరీబ్ దుష్టుడు, దేవదూషణ చేస్తున్నాడు. బాబిలోన్ రాజ్యం మనం తీసుకుందాం. మొదటి రాజు నెబుకద్నెజార్ గర్వం ఉన్నా సరే ఆయనని సాత్వికుడుగా చేసుకుంటున్నాడు. గడ్డి తిన్నాడు, గడ్డి తిని సాత్వికం ఏంటో నేర్చుకున్నాడు. మరి దేవుని చేత ఆశీర్వదించబడి బాబిలోన్ రాజ్యంని తిరిగి పొందుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథంలో ఎవరన్నా ఒకరు ఉన్నారు దానియేలు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి ఉండొచ్చు అని అంటే అది నెబుకద్నెజార్ రాజువే. తిరిగి ఆయనకు రాజ్యం వచ్చినప్పుడు, గడ్డి తిన్న తర్వాత తిరిగి రాజ్యం వచ్చినప్పుడు ఆయన హృదయంలో దేవుని పట్ల రుణం ఎంతగా పొర్లుంటది అని అంటే బహుశా ఎవరన్నా ఉండుంటే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజార్, దానియేలు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఎవరన్నా ఉంటే అది నెబుకద్నెజార్ రాజువే. అది ఆల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే రుణం అంత ఎక్కువగా ఉంటుంది. రుణం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో ప్రేమ అక్కడ ఎక్కువగా ఉంటుంది. సింపుల్. నేను ఒక క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్తాను. ఇద్దరు ఉన్నారండి, మిస్టర్ ఎక్స్ అండ్ మిస్టర్ వై. ఇద్దరు కూడా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. మిస్టర్ ఎక్స్ 1000 రూపీస్ తీసుకున్నాడు, మిస్టర్ వై 1 lakh రూపీస్ తీసుకున్నాడు. ఇద్దరు కూడా నాకు తిరిగి డబ్బులు ఇవ్వడానికి కుదరలేదు. మిస్టర్ ఎక్స్, మిస్టర్ వై ఇద్దరిని కూడా నేను క్షమించేశాను. 1000 రూపాయలు బాకీ ఉన్న వ్యక్తి, 1,00,000 రూపాయలు బాకీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా, మిస్టర్ వై ఎక్కువగా ప్రేమిస్తాడా? మిస్టర్ వై. మిస్టర్ వై. ఎందుకంటే రుణం ఎక్కువ ఉంది కాబట్టి. అరే గడ్డి తినే సమయంలో దేవుడు మరి ఆయనను హెచ్చించి తిరిగి రాజ్యం ఇస్తే ఎంతగా దేవుణ్ణి ప్రేమించి ఉండొచ్చు రుణం బట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ అదే బాబిలోన్ రాజ్యం చివరికి మనం వస్తే బెల్షాజార్ రాజు దుష్టుడు, దేవదూషణ చేస్తున్నాడు. పవిత్రమైన వస్తువులు యెరూషలేము ఆలయం నుంచి ఆయన తాతగారు నెబుకద్నెజార్ ఏం తీసుకొని వచ్చారో దాన్ని తీసుకొని వచ్చి దాంట్లో బీరు, విస్కీ, బ్రాందీ అంతా వేసి అపవిత్రపరుస్తున్నాడు. దేవదూషణ చేస్తే దేవుని ఉగ్రతకి పాత్రుడయ్యాడు. మరి మాదీయ పార్షికుల రాజ్యంలో మనం చూస్తే మొదటి రాజు కోరేష్ రాజు ఎంతో సాత్వికంతో కూడిన రాజు, దేవుని పట్ల ఎంతో భయభక్తి కలిగి ఉన్న రాజు. కానీ చివరి రాజు జర్జక్స్ రాజు గర్విష్టి, గ్రీక్ రాజ్యం చేత ఓడగొట్టబడుతున్నాడు.
మరి మనం తీసుకుంటే గ్రీక్ రాజ్యంలో మొదటి రాజు అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన మాద్య పార్శికులతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన సైన్యం చాలా చిన్నది. యూదుల ప్రధాన యాజకుడి దగ్గర వెళ్ళి ప్రార్థనలు కోరుకుంటున్నాడు, నేను చిన్న సైన్యంతో వెళ్ళి యుద్ధం చేస్తున్నాను మాద్య పార్శికులతో. మాద్య పార్శికుల సైన్యం విశాలమైన సైన్యం. దేవుడు నాకు ఆయన ఆశీర్వాదము కుమరించును గాక, ఆయన కాపుదల, ఆయన భద్రత నా చుట్టూ పెట్టును గాక, నాకు విజయం ప్రసాదించును గాక అని యూదుల ప్రధాన యాజకుడి దగ్గర వెళ్ళి అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రార్థన చేసుకొని మాదీయ పార్శికులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు కనికరించి ఆయన యుద్ధం గెలిచేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలెగ్జాండర్ ద గ్రేట్ వాస్ అ గుడ్ కింగ్. కానీ యాంటియోకస్ ఎపిఫెనస్ చాలా భయంకరమైన దుష్టుడు. ఏం చేశాడు? చివరి దినంలో గ్రీక్ రాజ్యంలో యూదుల ఆలయం లోపల వెళ్ళి పరిశుద్ధమైన ఆలయంలో ఉన్న పరిశుద్ధమైన బలిపీఠం మీద ఒక పందిని అర్పించాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ సాతానుడికి ఈ రాజ్యములకి మధ్య ఉన్న పోలిక ఏంటి? మొదట్లో మంచి వాళ్ళు, తర్వాత దుష్టులు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే సాతానుడికి ఈ 7 రాజ్యములకు ఉన్న పోలిక ఏంటంటే మీరు చెప్పగలగాలి. రోమిలు కూడా మొదట్లో యూదులను ప్రేమించారు. వాళ్ళు ఆలయం కట్టుకునే విషయంలో వాళ్ళ ప్రతినిధి అయిన హేరోదు రాజు సహాయం చేశాడు. 46 సంవత్సరాలు పట్టింది ఆ ఆలయంని కట్టుటకు, రీమోడల్ చేయుటకు. కట్టడం కాదు, రీమోడల్ చేశారు దాన్ని. ఆల్రెడీ జెరుబ్బబెల్ అనే భక్తుడు కట్టాడు, దాన్ని రీమోడల్ చేయటం, దాన్ని అంతా మరీ బ్యూటిఫుల్గా చేయటం 46 సంవత్సరాలు పట్టింది. కానీ 70 రోమా సైన్యము టైటస్ అనే నాయకుని కింద వచ్చి ఆ యెరూషలేంని కంప్లీట్గా నాశనం చేసేస్తుంది. మరి 7వ రాజ్యం, క్రీస్తు విరోధి రాజ్యం, మొదటి 3.5 సంవత్సరాలు ఎలాగుంటాడు క్రీస్తు విరోధి? యూదుల పట్ల చాలా ప్రేమపూర్వకంగా ఉంటాడు. కానీ నెక్స్ట్ 3.5 సంవత్సరాలు యూదులని నానాశ్రమాలు పెడతాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ 7 తలల ఘటా సర్పంకి ఎందుకు 7 తలలు ఉన్నాయి? ఈ 7 రాజ్యములకి ఈ సాతానుడుకున్న పోలికలు ఏంటో ప్రతి బైబిల్ స్టూడెంట్, ప్రతి ప్రకటన గ్రంథం బైబిల్ స్టూడెంట్కి తెలిసి ఉండాలి. అందుకే ఇంత లోతులో వెళ్ళి నేను అన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. అయితే ఇప్పుడు సాతానుడు దేవునికి సమానంగా ప్రవర్తిస్తున్నాడు, అవునా? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాతనే లోకరక్షకుడు, లోకరాజు అయిపోయాడా? లేకపోతే చనిపోయి తిరిగి లేచిన తర్వాత లోకరాజు అయ్యాడా? అడుగుతున్నాం ఇవన్నీ. చనిపోయి తిరిగి లేచిన తర్వాత. సో ఏమవుతుంది? మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి నేను దేవుడిని అని చెప్పుకొని తిరగాడు. 3.5 సంవత్సరముల తర్వాత చనిపోయి తిరిగి లెగుస్తాడు క్రీస్తు విరోధి. చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్. చనిపోయి తిరిగి లెగుస్తాడు. అప్పుడు సాతానుడు ఆయనని లోకరాజుగా నియమించి అధికారాలు ఇస్తాడు. అప్పుడే క్రీస్తు విరోధి నేనే ఈ లోకంకి దేవుడు అని చెప్పుకొని తిరుగుతాడు. అప్పుడు యూదులు ఆయనకి విరోధంగా తిరుగుబాటు చేస్తారు, నువ్వు దేవుడు కాదని అంటారు. నానాహింసలు యూదులని పెడతాడు. అప్పుడు వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం తుణీకరించిన మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య వచ్చి ఆ క్రీస్తు విరోధిని ఆర్మగదోన్ యుద్ధంలో ఓడగొట్టి 1000 పరిపాలన స్థాపిస్తారు. సో అక్కడ కూడా పోలిక చూడండి. క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లేకుచుట, యేసుక్రీస్తు ప్రభు వారికి క్రీస్తు విరోధికి అక్కడ చూడండి కంపారిజన్. ఒక తల అక్కడ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. అమ్మా ఒక్కసారి చదవమ్మా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. చందు బ్రదర్ కొరకు ఎక్కడ ఉన్నారు మీరు? తప్పళ్ళు కొట్టండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. 7 తలలు ఉన్నాయి ఆ సముద్రం నుంచి వచ్చిన మృగంకి. ఆ 7 తలలో ఒక తల ఏమైందంట? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. చావు దెబ్బ తగిలినట్టు. నేను చూడండి, క్రీస్తు విరోధి చనిపోయి కాఫిన్లో ఉన్నాడు. దాని తర్వాత ఏమైందంటమ్మా ఆ తలకి? చదవమ్మా. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. అప్పుడు నేను దేవుడిని, నన్ను పూజించండి అంటే ప్రజలు ఆయనను పూజించటం స్టార్ట్ చేస్తున్నారు. అయితే
ఈ మాట కూడా మనం చదువుకుందాం. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10-11 వచనాలు కూడా ఇప్పుడు చందు బ్రదర్ మన అందరినీ కూడా చూపిస్తారు. 17వ అధ్యాయం 10-11 ఇది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పటి వరకు 7 రాజ్యములు ఉన్నాయని చెప్పాను కదా, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. 7వ వాడే 8వ వాడు అనే మాట రాయబడి ఉంటుంది అక్కడ. ఒక్కసారి చదవమ్మా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు. 5 కూలిపోయిరి అంటే యోహాన్ సమయంలో 5 కూలిపోయిరి అంటే ఎవరెవరు? అప్పటి వరకు ఐగుప్తు రాజ్యం కూలిపోయింది, అషూర్ రాజ్యం కూలిపోయింది, బాబిలోన్ రాజ్యం కూలిపోయింది, గ్రీక్ మాధ్య పార్షుల రాజ్యం కూలిపోయింది, మరి గ్రీక్ రాజ్యం కూలిపోయింది. 5 రాజులు కూలిపోయారు. కూలిపోయిరి, ఒక్కడున్నాడు అంటే ఇప్పుడు రోమా రాజ్యం ఉంది. ఇప్పుడు ఏముంది? రోమా రాజ్యం. యోహాన్ సమయంలో ఏ రాజ్యం ఉంది? రోమా రాజ్యం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, ఐఎమ్ యూజింగ్ మై ఫింగర్స్. 7 రాజులు ఉన్నారు. 5 దాంట్లో కూలిపోయారంటే ఎవరు కూలిపోయారు? ఐగుప్తు రాజ్యం ఇప్పుడు లేదు, అషూర్ రాజ్యం లేదు, బాబిలోన్ రాజ్యం లేదు. చందు బ్రదర్ కంటిన్యూ టు షో ఆల్ ఆఫ్ అస్. నా ఫింగర్స్ చూడనియండి అందరూ. బాబిలోన్ రాజ్యం లేదు, మాధ్య పార్షుల రాజ్యం లేదు, గ్రీక్ రాజ్యం కూడా లేదు. 6వ వాడు ఉన్నాడంటే రోమా రాజ్యం ఉంది. ఇంకా చదవమ్మా. ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. 7వ క్రీస్తు విరోధి రాజ్యం ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండునదియు ఇప్పుడు లేనిదియు నైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. 7వ వాడే 8వ వాడు అవుతాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అంటే క్రీస్తు విరోధి మొదటి 3.5 సంవత్సరాలు లోకంని సమాధానకర్తని నేను, అన్ని యుద్ధాలను నేను ఆపుతున్నాను, అందరి మధ్య సమాధానం తీసుకొని వస్తున్నాడని నాయకుడుగా పరిపాలిస్తాడు. కానీ 7వ వాడే చనిపోయి తిరిగి లేచినప్పుడు 8వ రాజుగా మారుతాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ మిస్టరీని మీరు అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథంని అర్థం చేసుకున్నట్టు ఎక్కువ వరకు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే ఇక్కడే చాలా మంది బైబిల్ స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. 7వ వాడు 8వ వాడు ఎట్లా అవుతాడు అంటే, ఆ 7వ వాడు మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలంలో ఎలాగ ప్రవర్తిస్తాడు? నేను సమాధానకర్తని, యుద్ధాలను ఆపాను, ఇజ్రాయేలు అరాబీల మధ్యన యుద్ధం ఆపాను, ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ సాల్వ్ చేశాను, ఇండియా పాకిస్తాన్ మధ్యన సమాధానం తీసుకొని వచ్చాను, ఉక్రెయిన్ రష్యా మధ్యన సమాధానం తీసుకొని వచ్చాను, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్యన సమాధానం తీసుకొని వచ్చాను అని 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదటి 3.5 సంవత్సరాలు సమాధానకర్తగా ప్రవర్తిస్తాడు. దాని తర్వాత ఒక పీస్ ట్రీటీ మీటింగ్కి వెళ్ళేటప్పుడే ఎవరు ఆయనను షూట్ చేస్తారు, చనిపోతాడు, తిరిగి లేగుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమాధానకర్తగా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాతనే లోకరాజుగా తండ్రి చేత నియమించబడ్డాడు. అండర్స్టాండింగ్? లుక్ ఎట్ ద సిమిలారిటీ బిట్వీన్ ద హోలీ ట్రినిటీ అండ్ ద అన్హోలీ ట్రినిటీ. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని అందరూ అడిగితే అన్హోలీ ట్రినిటీ గురించి మాకు డిస్క్రిప్షన్ ఇవ్వండి అంటే చక్కగా మీరు హోలీ ట్రినిటీతో కంపేర్ చేస్తూ మీరు చెప్పగలగాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రసంగాల చేత లోకరాజు అయ్యాడా? గొప్ప అద్భుతాల చేత కూడా అయ్యాడా? కాదు. శిలువ మరణం పొందిన తర్వాత, పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొందిన తర్వాతనే కదా దేవుని చేత లోకరాజుగా నియమించబడ్డాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? లుక్ ఎట్ ద సిమిలారిటీ బిట్వీన్ ద హోలీ ట్రినిటీ అండ్ ద అన్హోలీ ట్రినిటీ. సో ఇప్పుడు మనము ఇది కూడా చూద్దాము. ఎందుకు క్రీస్తు విరోధిని లేఖనం ఇలాగా వర్ణిస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నాడు? సముద్రం నుంచి. 7 ఫేస్లో ఏముంది? సింహము నోరు. శరీరం ఎలాగుంది? ఎలుగుబంటి వలె. కాలు ఎలాగు శరీరం ఎలాగుంది? చీతపులి వలె. కాలు ఎలాగుంది? ఎలుగుబంటి వలె. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత 10 తలలు, 10 కిరీటాలు కూడా మనం చూస్తున్నాం. అది ఫుల్ మనము డిస్క్రిప్షన్ మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుతాము. సహోదరి దెబోరా గారు అది చదివి వినిపించే సమయంలో చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్ ఆల్సో ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ కమింగ్ ఫ్రమ్ ద సీ. ఆ సముద్రం నుంచి వచ్చే మృగం.
నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. దీని తర్వాత స్లైడ్ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. అమ్మా చదవమ్మా 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు. 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. 10 కొమ్ములు, జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. 10 కొమ్ములు ఉన్నాయి దానికి. చదవమ్మా. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. చీతపులి. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. సింహం నోరు, ఎలుగుబంటి కాలు, చీతపులి శరీరము, ఇంకా 10 కొమ్ములు. 10 కొమ్ముల మీద 10 కిరీటం. ఇంకా చదవమ్మా. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు దానియేలు గ్రంథం ఎందుకు రాపించాడు అని అంటే, ప్రకటన గ్రంథం మనం సులభంగా అర్థం చేసుకుంటుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం లేకుండా ఉంటే మనం ప్రకటన గ్రంథం అర్థం చేసుకోలేము. అందుకే నేను ముందే ఒక విషయం చూపించాను మీకు బిగినింగ్లో, బైబిల్ స్టడీ స్టార్టింగ్లో. ఎలాగనంటే ఇట్ ఈస్ లైక్ అ జిగ్సా పజిల్. ప్రకటన గ్రంథం ఇస్ లైక్ అ జిగ్సా పజిల్. మొదటి 65 పుస్తకాలు మనం చదవకుండా ఉంటే 66వ పుస్తకము ప్రకటన గ్రంథం మనకి అర్థం కాదు. మరీ చెప్తున్నా, మొదటి 65 పుస్తకాలు బైబిల్ ఏమున్నాయో అది మనం చదవకుండా ఉంటే 66వ పుస్తకం ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదు. ఫుల్ వాక్య జ్ఞానం ఉంటేనే ప్రకటన గ్రంథం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే చూడండి, చంద్ర బ్రదర్ కూడా ఎంత చక్కగా మనకి ఆ జిగ్సా పజిల్ యానిమేషన్ కూడా చూపిస్తున్నారు చూడండి. ఈ యానిమేషన్లో మీరు చూస్తే అన్ని కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక భాగం మనం అర్థం చేసుకోవాలంటే కొత్త నిబంధనం అన్నా పాత నిబంధనం అన్నా వేరే పుస్తకాలు ఉన్న విషయాలు మనకు తెలుసుంటేనే ప్రకటన గ్రంథం మనకి అర్థమవుతుంది. సో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం కింద వచ్చేయండి చందు బ్రదర్. సెకండ్ కాలం థర్డ్ రో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారు. 12వ అధ్యాయం 3వ వచనం, అలాగే 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు అర్థం చేసుకోవాలి అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 45వ వచనం మనం అర్థం చేసుకోవాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి 7 వచనాలు అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం, అలాగే 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనకి అర్థమవుతుంది. సో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 45 వచనాల్లో మనం చూసేది ఏంటి? నెబుకద్నెజర్ రాజు వచ్చిన ఒక కళ. అలాగే 7వ అధ్యాయంలో మనం చూసేది ఏంటి? దానియేలుకి దేవుడు చూపించిన ఒక దర్శనం. ఈ నెబుకద్నెజర్ కళకి అలాగే దానియేలు చూసిన దర్శనంకు ఉన్న పోలికలు కూడా మనకి అర్థం కావాలి. అది అర్థమైతే క్రీస్తు విరోధిని లేఖనం ఎందుకు ఇలాగ వర్ణిస్తున్నది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు 10 కొమ్ములు, ఎందుకు చీతపులి శరీరము, ఎందుకు ఎలుగుబంటి కాలు, ఎందుకు సింహం నోరు. విల్ గో స్టెప్ బై స్టెప్. ఓకే చంద్ర బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్ వేర్ వీఆర్ కంపేరింగ్ ద 2 డ్రీమ్స్. నెబుకద్నెజర్ రాజు చూసిన కింద వచ్చేయండి. నెక్స్ట్ స్లైడ్. అదే దీన్ని ఎన్లార్జ్ చేయండి బ్రదర్. చంద్ర బ్రదర్ ఎన్లార్జ్ చేస్తారు చూడండి. సో ఈ రెండిటి మధ్యన పోలిక ఏంటంటే ఆ బంగారు శిరస్సు దేన్ని సూచిస్తుంది? ఆ కళలో నెబుకద్నెజర్ ఏం చూశాడు? ఒక పెద్ద విగ్రహంని చూశాడు. దానికి బంగారు శిరస్సు ఉంది, వెండి రొమ్ము ఉంది, ఇత్తడి తొడ ఉంది, ఇనుపు కాలుంది, తర్వాత ఇనుము, తర్వాత మట్టితో కూడిన పాదం. ఒక రాయి వచ్చి ఆ పాదంని కొడుతున్నది చూడండి. అంతా కూడా చంద్ర బ్రదర్ మనకు చూపిస్తున్నారు. ఇదంతా కూడా మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. అందరు కూడా హోంవర్క్ ప్లీజ్ జాగ్రత్తగా చదవండి ఈరోజు. సో
బంగారు చిరస్ దేన్ని సూచిస్తుంది అని అంటే బాబిలోన్ రాజ్యంని సూచిస్తుంది. అలాగే ఆ ఇత్తడి సారీ ఆ వెండి రొమ్ము దేన్ని సూచిస్తుంది అంటే మాదీయ పార్షికుల రాజ్యంని సూచిస్తుంది. ఇత్తడి తొడ దేన్ని సూచిస్తుంది అంటే గ్రీక్ రాజ్యంని సూచిస్తుంది. అలాగే ఇనుపు కాలు దేన్ని సూచిస్తుంది అంటే రోమా రాజ్యంని సూచిస్తుంది. ఆ చిన్న పాదం దేన్ని సూచిస్తుంది అని అంటే క్రీస్తు విరోధి రాజ్యంని సూచిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇంకా మనం దాన్ని కరెక్ట్గా మెషర్ చేసి ఇండెక్సేషన్ చేసి ఆ పిక్చర్ని కూడా మనం తీసుకుంటే మనకు కనిపిస్తుంది బాబిలోన్ రాజ్యము. చూడండి ఎంత ఇండెక్సేషన్ కూడా ఉంది. 7 సెంటీమీటర్ల తల, బంగారు శిరస్సు, 66 సంవత్సరాలు బాబిలోన్ రాజ్యం ఈ లోకంని పరిపాలించింది. రొమ్ము కొంచెం దానికంటే పెద్దది, 10.6 సెంటీమీటర్లు. మాదీయ పార్షికుల రాజ్యం 215 సంవత్సరాలు ఈ లోకంని పరిపాలించింది. ఇత్తడి తొడ 9.1 సెంటీమీటర్స్. అంటే మాదీయ పార్షికుల రాజ్యం 215 సంవత్సరాలు పరిపాలించింది, కానీ గ్రీక్ రాజ్యం 163 సంవత్సరాలు మాత్రమే లోకంని పరిపాలించింది. దాని తర్వాత పెద్ద కాలు చూడండి, ఇనుపు కాలు 14 సెంటీమీటర్స్. 664 సంవత్సరాలు రోమా రాజ్యం ఈ లోకంని పరిపాలించింది. ఆ పాదం చాలా చిన్నది, 2 సెంటీమీటర్సే. క్రీస్తు విరోధి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ లోకంని? 7 సంవత్సరాలే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పిక్చర్లోనే మనకి ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది క్రీస్తు విరోధి రాజ్యం చాలా ఎక్కువ సంవత్సరాలు ఉండదు అని. ఇప్పుడు నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. శరీరంలో ఉన్న భాగములు మనం తీసుకుంటే, పాదముతో నీ తీసుకుంటే రొమ్ముతో పోలిస్తే పెద్దదా పాదము రొమ్ము కంట? స్మాల్. స్మాల్. కాలుతో పోలిస్తే పాదము స్మాల్. స్మాల్. అందుకే వేరే రాజ్యంలో అన్ని కూడా చూడండి ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాయి, కానీ పాదం క్రీస్తు విరోధి రాజ్యంని సూచిస్తుంది. అది 7 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రైట్ ఇన్ ద పిక్చర్ ఇట్ సెల్ఫ్ వి ఆర్ గెటింగ్ ద మెసేజ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా ఆ బండ వచ్చి దేన్ని కొడుతుంది? తలని కొట్టట్లేదు, రొమ్ముని కొట్టట్లేదు, తొడని కొట్టట్లేదు, కాళ్ళని కొట్టట్లేదు. దేన్ని కొడుతుందమ్మా? పాదంని కొడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడప్పుడు ఆర్మగదోన్ యుద్ధంలో క్రీస్తు విరోధినే ఓడగొడతాడు. మట్టలాదివారం దినము హోసన్నా హోసన్నా అని వాడతారు. ఎవరు? వీళ్ళు యూదులు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో పూజించాలని కాదు. రోమా రాజ్యంతో యుద్ధం చేయి ప్రభువా, యుద్ధం చేసి మాకు విడుదల కలిగించు ప్రభువా, రోమా రాజ్యము పన్నుల నుంచి మమ్మకు రక్షించు ప్రభువా. అందుకు హోసన్నా అంటే ఏంటి? హోషియానా గ్రీక్ భాషలో రెస్క్యూవర్స్ ఓ లార్డ్. రెస్క్యూవర్స్ ఓ లార్డ్. ఏం ప్రేమతో కూడిన ఆరాధన కాదు అది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడ వెనకాల ఉన్న గురి రోమా రాజ్యంని ఓడగొట్టటమా, లేకపోతే సాతాను రాజ్యంని ఓడగొట్టి మన హృదయాల్లో రక్షకుడుగా ప్రభుగా పరిపాలించాలన్న మొదటి రాకడ వెనకాల ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి? రోమా రాజ్యంతో యుద్ధం చేయటమా, లేకపోతే మన హృదయంలో లోకరక్షకుడుగా ప్రవేశించి మన హృదయంలో రాజుగా పరిపాలించాలని వచ్చాడా? మన హృదయంలో రాజుగా. మొదటి రాకడ వెనకాల ఉద్దేశం ఏంటి? సాతాన్ రాజ్యాన్ని కూలగొట్టి, సాతాన్ రాజ్యాన్ని కూలగొట్టి మన హృదయంలో రాజుగా పరిపాలించుటకు, ప్రతి క్రైస్తవుని హృదయంలో రాజుగా పరిపాలించుటకు. అందుకే నన్ను ప్రభు ప్రభు అని పిలవకండి, నా మాటలు వినకుండా ఉంటే అని అంటారు. ప్రభు అని మనం ప్రభుని ఎప్పుడు అంగీకరిస్తామో 100% విధేయత చూపించినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు హోషియానా హోషియానా అని అరుస్తే, హోసన్నా హోసన్నా అని అరుస్తే వెళ్ళి రోమా సైన్యంతో యుద్ధం చేశాడా ప్రభు? అడుగుతున్నా మిమ్మల్ని, చేశాడా? లేదు. మరి నిరాశ పడిపోయి హోసన్నా హోసన్నా అని అరిచిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత సిలువ వేయండి అని అరుస్తున్నారు. అవునా కాదా? సో ప్లీజ్ అండర్స్టాండ్, మొదటి రాకడ వెనకాల రోమా రాజ్యంతో యుద్ధం చేయాలని ప్రభువారు అస్సలు కోరుకోలేదు. కానీ ఆ రాయి వచ్చి దేన్ని కొడుతుందమ్మా?
కాళ్ళని కొడుతలేదు కదా, పాదంని కొడుతున్నది. అంటే రెండో రాకడప్పుడు క్రీస్తు విరోధితో ఆర్మగదాన్ యుద్ధంలో ప్రభువారు యుద్ధం చేసి వేల పరిపాలన ప్రారంభం చేస్తారు. ఆ పిక్చర్లోనే చూడండి, యు గెట్ ద ఎంటైర్ మీనింగ్. సో ఇప్పుడు మనము దానియేలు చూసిన దర్శనం మనం చూద్దాం. ఓకే, దానియేలు దర్శనం. చందు బ్రదర్, లెట్స్ గో టు దట్. ఫస్ట్ వి సీ ద లయన్, దెన్ వి సీ ద బేర్, then we see the leopard, then we see a 10-horned beast and a small horn coming amongst the 10 horns. ఇప్పుడు చూడండి, ఈ సింహంకి 2 రెక్కలు ఉన్నాయి. ఆ సింహం దేన్ని సూచిస్తుందంటే బాబిలోన్ రాజ్యంని సూచిస్తుంది. 2 రెక్కలు అంటే చాలా స్పీడ్గా ఆ బాబిలోన్ రాజ్యం లోకంని స్వాధీనపరుచుకుంది. దాని తర్వాత వచ్చింది మాదీయ పార్షికుల రాజ్యం. మాదీయ పార్షికుల రాజ్యంని సూచించేది ఆ ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి కాలు చూడండి, ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది. అవునా చందు బ్రదర్? షో దట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. ఒక పాదం పైన ఉంది, ఒక పాదం కింద ఉంది. సో దీంట్లో అర్థం ఏంటి? ఎందుకు ఒక పాదం పైన ఉండాలి, ఒక పాదం కింద ఉండాలి? మాదీయ పార్షికులు కలిసి లోకంని పరిపాలించారు. జాగ్రత్త వినండి, మాదీయ పార్షికులు కలిసి ఈ లోకంని పరిపాలించారు. దాంట్లో మాదీయుల కంటే ఎక్కువ పేరు పొందింది పార్షికులు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మాదీయ పార్షికుల రాజ్యంని సూచించే ఎలుగుబంటి కాలు ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది. ఇద్దరు ఒకటే భాషనే మాట్లాడతారు, కానీ ఎవరు ఎక్కువ పేరు పొందారు? పార్షికులు. అనుకుందాం, 10 రాజులు మాదీయ పార్షికుల రాజ్యంలో ఉండి లోకంని పరిపాలిస్తే 7 మంది పార్షికులు, 3 మాదీయులు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే దాని పాదం పైన ఉంది, ఒక పాదం పైన ఉంది, ఒక పాదం కింద ఉంది. దాని నోట్లో 3 ఎముకలు ఉన్నాయి. చందు బ్రదర్, యూ కెన్ ఎన్లార్జ్ ఇట్ అండ్ షో. ఎందుకు 3 ఎముకలు దాని నోట్లో ఉండాలి? కారణం ఏంటి? ఆ సమయంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన రాజ్యంలని అది ఓడగొట్టి లోక రాజ్యంగా నియమించబడింది. బాబిలోన్ రాజ్యంని ఓడగొట్టింది, ఐగుప్తు రాజ్యంని ఓడగొట్టింది, లిథియా అనే ఒక రాజ్యంని ఓడగొట్టి మాదీయ పార్షికులు వాళ్ళు లోకంని పరిపాలించడము స్టార్ట్ చేశారు. దే బికేమ్ ద వరల్డ్ సూపర్ పవర్ ఆఫ్టర్ డివిటింగ్ 3 మేజర్ కింగ్డమ్స్. ఐగుప్తు, బాబిలోను, లిడియా, అది కూడా ఒక పవర్ఫుల్ కింగ్డమ్ ఆ టైంలో. వాళ్ళని కూడా యుద్ధంలో ఓడగొట్టి లోక రాజులుగా వాళ్ళు నియమించబడ్డారు. నెక్స్ట్, చీతపులి దేన్ని సూచిస్తుంది? 4 రెక్కలు ఉన్నాయి. గ్రీక్ రాజ్యంని సూచిస్తుంది. చీతా అనగానే మీకు వెంటనే స్పీడ్ గుర్తొస్తుంది. విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ అనిమల్? చీతా, అవునా కదా? సో ఇంకా 4 రెక్కలు. దీనివల్ల మనం అర్థం చేసుకునేది ఏంటి? అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంత వేగంగా లోకంని స్వాధీనపరచుకున్నాడో వేరే ఎవరు కూడా అంత వేగంగా స్వాధీనపరచుకోలేదు. బాబిలోన్ వాళ్ళు కూడా లోకంని వేగంగా స్వాధీనపరచుకున్నారు, కానీ ఆ సింహంకి 2 రెక్కలే ఉన్నాయి, కానీ ఈ చిత్తపులికి 4 రెక్కలు ఉన్నాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? చాలా స్పీడ్గా లోకంని స్వాధీనపరచుకున్నారు. దాని తర్వాత 10 కొమ్ముల మృగం రోమా రాజ్యంని సూచిస్తుంది. రోమా రాజ్యంని సూచిస్తుంది. అయితే ఎందుకు 10 కొమ్ములు? రోమా చక్రవర్తి కింద 10 రాజులు ఉండేవారు, ఆయనకు సహాయం చేయుటకు, పరిపాలించుటకు. సో ఆ 10 రాజుల్లో ఒక రాజువే హేరోదు రాజు కూడా. ఆయన కూడా సహకారియే, రోమా రాజ్యంకి సహకారి. సీజర్ చక్రవర్తి చేత నియమించబడిన ఇజ్రాయెల్ దేశంకి ఆయన రాజు. బట్ హీ హాస్ టు రిపోర్ట్ టు ద ఎంపరర్ సీజర్. అందుకే దానికి 10 కొమ్ములు ఉన్నాయి. అంటే రోమా చక్రవర్తి కింద 10 రాజులు ఉండేవారు. ఆ 10 రాజులు చక్రవర్తికి సహాయం చేసేవారు. అయితే చిన్న కొమ్ము, క్రీస్తు విరోధిని సూచించే ఆ చిన్న కొమ్ము చూడండి, చందు బ్రదర్ మనకి కరెక్ట్గా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఆ చిన్న కొమ్ము సింహం తల మీద రావట్లేదు, ఎలుగుబండి తల మీద రావట్లేదు, చీతపులి తల మీద రావట్లేదు, కానీ 10 కొమ్ముల మృగం తల మీదే వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే క్రీస్తు విరోధి రోమా రాజ్యంకి కనెక్షన్ చాలా సమీపంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది? పాదమా బాబిలోను రాజు చూసిన కళలో పాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది? తల నుంచి కాదు, రొమ్ము నుంచి కాదు, తొడ నుంచి కాదు, పాదము కాల్ నుంచే స్టార్ట్ అవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో క్రీస్తు విరోధి రాజ్యము రోమా రాజ్యంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆయన పొలిటికల్ క్యాపిటల్ 7 సంవత్సరాలు లోకంని పరిపాలించినప్పుడు ఎక్కడి నుంచి పరిపాలిస్తాడు? రోమా పట్టణం నుంచి పరిపాలిస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే ఆ చిన్న కొమ్ము
సింహం తల మీద రావట్లేదు, ఎలుగుబంటి తల మీద రావట్లేదు, చీతపులి తల మీద రావట్లేదు, కానీ 10 కొమ్ముల మృగం తల మీదనే నుంచే వస్తున్నది అని అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు విరోధి రోమా పట్టణం నుంచే లోకంని పరిపాలిస్తారు. రోమా రాజ్యంకి క్రీస్తు విరోధికి చాలా సమీపమైన కనెక్షన్ ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టూడ్? సో ఇప్పుడు ఎందుకు లేఖనం ఆయనను అలాగ వర్ణిస్తుంది? 10 కొమ్ములు ఉన్నాయి అంటే క్రీస్తు విరోధి కింద కూడా 10 రాజులు ఉండి ఆయనకు సహాయము చేస్తారు. 7 సంవత్సరాల శ్రమకాలంలో లోకంని ఆయన పరిపాలించే సమయంలో 7 నాయకులు ఆయనకు సాయం చేస్తారు. నరేంద్ర మోడీ గారు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ అలాడ్. ఓకే, అయితే 10 రాజులు ఉంటారు. దాని తర్వాత మరి ఎందుకు చీతపులి శరీరం క్రీస్తు విరోధికి ఇవ్వబడింది? వేగంగా లోకంని ఆయన స్వాధీనపరుచుకుంటాడు, లోక నాయకుడుగా నియమించబడతాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎలుగుబంటి కాళ్ళు ఎందుకు అని అంటే ఆయనకు విరోధంగా ఎవరన్నా నిలిచి ఉంటే చీల్చేస్తాడు. అలాగే సింహము నోరు. సింహం అంటే ఏంటి? అడవికి ఏంటి? రాజు. నేనే ఈ లోకంకి రాజు అని అది ఎలాగా రోర్ చేస్తుంది కదా, గర్జించే సింహం అంటారు. గర్జిస్తుంది కదా నేనే రాజుని అని. అలాగే నేనే ఈ లోకంకి రాజు అని క్రీస్తు విరోధి గర్జిస్తాడు. అందుకే సింహము నోరు, ఎలుగుబంటి కాళ్ళు, చీతపులి శరీరము, ఇంకా 10 కొమ్ములు ఆయన కనిపిస్తున్నాయి. హ్యావ్ యు నౌ అండర్స్టూడ్ వై యాంటిక్రైస్ట్ ఇస్ డిస్క్రైబ్డ్ లైక్ దట్? అందుకే దానియేలు గ్రంథంని మనం సరిగా చదివితేనే ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు మనకి సరిగా అర్థమైంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమైందా? చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ us నౌ. ఎందుకు క్రీస్తు విరోధిని లేఖనం అలాగా వర్ణిస్తున్నది? ఎందుకు 10 కొమ్ములు? ఎందుకు సింహం నోరు? ఎందుకు చీతపులి శరీరం? ఎందుకు ఎలుగుబంటి కాళ్ళు? ఈ 4 రాజుల్లో ఉన్న విషయాలు ఒక్క క్రీస్తు విరోధిలో కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా ఎందుకు 7 తలలు? 10 కొమ్ములు ఉన్నాయి, కానీ ఎన్ని తలలు ఉన్నాయి ఆ మృగంకి? 7 తలలు ఉన్నాయి. అంటే ఆ ముందు 7 రాజుల వివేకము ఒక్క క్రీస్తు విరోధిలో ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ 7 రాజులు అందరూ కూడా మంచి వివేకం కలిగిన వాళ్ళే, లేకపోతే లోకంని పరిపాలించలేరు వాళ్ళు. ఆ 7 రాజుల పొలిటికల్ సైన్స్ ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఒక్క వ్యక్తిలో ఉంటుంది. ఇంకా అది అసాధ్యమా? ఈ కాలంలో అసాధ్యం కాదు. ఎందుకు? మోడర్న్ డే టెక్నాలజీ ఎలాగుంది? ఇక్కడ ఏమైనా జరిగితే ఒక కోణంలో, ఇంకొక కోణంలో ఏమవుతుందో తెలిసిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ మోడర్న్ డే టెక్నాలజీ పాత రాజులకు ఉండిందా? ఆ సౌకర్యాలు ఉన్నాయా? లేవు. అందుకే ఒక్క క్రీస్తు విరోధి ఈజ్ ఎక్స్పర్టైజ్ ఇన్ లీడింగ్ ద వరల్డ్ ఆర్ ఇన్ హ్యావింగ్ నాలెడ్జ్. ఒక్క క్రీస్తు విరోధి ఈజ్ ఈక్వల్ టు దోస్ 7 కింగ్స్. అందుకే 7 తలలు. ఆర్ యు ఆల్ విత్ మీ? హ్యావ్ యు ఆల్ అండర్స్టూడ్? నేను క్విజ్ పెడతాను. జయమాల సిస్టర్ చాలా చక్కగా రిప్లై ఇస్తూ ఉంటారు. టెంప్లెట్ కూడా మన గ్రూప్లో నేను పెడతాను. ఎందుకంటే నేను నేర్పించేదంతా కూడా ఆ నాలెడ్జ్ కన్సాలిడేట్ అవ్వాలి. అందుకే నేను క్విజ్ పెడతాను. క్విజ్ పెట్టిన తర్వాత మరి ఎంతో అది ప్రయాసంతో కూడిన పని. టెంప్లెట్ తయారు చేస్తాను, మరి గ్రూప్లో పెడతాను. ఆ టెంప్లెట్ని ప్రింట్అవుట్ మీరు తీసుకోండి అని కూడా రిక్వెస్ట్ చేస్తాను. అది ఆల్ విత్ మీ. ఎందుకు? జస్ట్ మీరు వినటమే కాదు, విన్న దాన్ని మీరు కన్సాలిడేట్ చేసుకోవాలి, అది ముద్రించబడాలి. అందుకే క్విజ్ తర్వాత టెంప్లెట్ పెట్టిన తర్వాత మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. అవి ఆల్ అండర్స్టూడ్ ఎందుకు క్రీస్తు విరోధిని ఇలాగ వర్ణిస్తున్నదో లేఖనం. అయితే ఇంకొక మర్మం చెప్పి నేను ముగిస్తాను. వచ్చే వారం మనము ఏ మృగం గురించి మనం ధ్యానిస్తాము అనంటే భూమి నుంచి వచ్చే మృగం గురించి. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథంలో మొదట్లో ఏం కనిపించింది? సింహం. ఓకే, తర్వాత ఎలుగుబంటి, తర్వాత చీతపులి, దాని తర్వాత 10 కొమ్ముల మృగం. అవునా? కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ రివర్స్లో ఉందండి. డిస్క్రిప్షన్ రివర్స్లో ఉంది. ఎలాగ వర్ణిస్తున్నాడు యోహాను? దేవుడు నడిపింపు చేత, పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఎలాగ వర్ణిస్తున్నాడు? మొదట్లో సింహం కాదు, మొదట్లో 10 కొమ్ములు, తర్వాత చీతపులి శరీరం,
దాని తర్వాత ఎలుగుబంటి కాళ్ళు, చివర్లోనే సింహం నోరు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏమైంది? వై లైక్ దట్? అది కూడా మీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రేపు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలగాలి. వై రివర్స్ డిస్క్రిప్షన్? అవునా కాదా? మొదట్లో ఏం కనిపించింది దానియేలుకి? సింహమా ఎలుగుబండ? సింహం. దాని తర్వాతనే ఎలుగుబండి, దాని తర్వాతనే చీతపులి, దాని తర్వాతనే 10 కొమ్ముల మృగం. కానీ ఇక్కడ యోహాను పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు చేత ఎలాగ వర్ణిస్తున్నాడు క్రీస్తు విరోధిని? మొదట్లో 10 కొమ్ములు, దాని తర్వాత చీతపులి శరీరం, దాని తర్వాత ఎలుగుబండి కాలు, దాని తర్వాత సింహం నోరు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. వై సో? వాట్ ఈస్ ద రీజన్? అది కూడా మీకు తెలిసి ఉండాలి. జాగ్రత్త వినండి. When Daniel is writing, he is going into the future. Hallelujah, praise the Lord. అప్పటికి ఈ రాజ్యం ఇంకా రాలేదు. అది ఆల్ విత్ మీ. అప్పుడు బాబిలోన్ రాజ్యం ఒకటే ఉండింది. ఇంకా మాదీయ పారసీక రాజ్యం రాలేదు, గ్రీక్ రాజ్యం రాలేదు, రోమా రాజ్యం రాలేదు. Whereas John is going into the past. Hallelujah, praise the Lord. మొదట్లో ఏముందో ఆ సమయంలో 10 కొమ్ముల మృగం రోమా రాజ్యం సమయంలో ఉన్నాడు. అందుకు దాన్ని ఫస్ట్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. దాని తర్వాత రోమరాజ్యం కంటే ముందు ఏముండింది? గ్రీక్ రాజ్యం. అందుకే చీతపులి శరీరం అని అంటున్నాడు. ఈస్ గోయింగ్ ఇన్ టు ద పాస్ట్. డానియల్ ఇస్ కమింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. ఆర్ యు ఆల్ విత్ మీ? చీతపులి తర్వాత ఎలుగుబంటి కాలని అంటున్నాడు. ఎందుకంటే గ్రీక్ రాజ్యం కంటే ముందు ఏముండింది? మాదీయ పారసీకుల రాజ్యం. దాని తర్వాత సింహం నోరు అని అంటున్నాడు. ఎందుకంటే మాదీయ పారసీకుల రాజ్యం ముందు ఏముండింది? బాబిలోన్ రాజ్యం. ఆర్ యు ఆల్ విత్ మీ? హ్యావ్ యు ఆల్ అండర్స్టూడ్? It's not an easy task to understand the book of Revelation. కానీ దేవుడు ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి, ఆయన కృప చూపిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే ఏం చెప్పాను? దాని గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం మనం ఆధారం చేసుకొని, నా దేవుడు గొప్ప దేవుడు, మర్మాలు బయలుపరిచే దేవుడు అని మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనం నూతనపరచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను ముగిస్తున్నాను. నేను ముగింపు ప్రార్థన చేసి మరి సహోదరి దెబోరాకి ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. సహోదరి దెబోరా గారు మమ్మల్ని అందరినీ కూడా ఒక జూమ్ ఫోరంలో తీసుకొని వచ్చారు తండ్రి. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం ఒక స్థానిక సంఘంకి చెందిన వాళ్ళం కాదు, కానీ సార్వత్రిక సంఘం సభ్యులమై ఉన్నాం. సార్వత్రిక సంఘం సభ్యులుగా ఒకరొకరికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దెబోరా సహోదరి ఎంతో ప్రయాసపడ్డారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాన్ని మేము గ్రహించాలి, మేము అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి మేము ఆరాధించాలి. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మా హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఎంతో చక్కగా టెక్నికల్ అసిస్టెన్స్ చేసే చందు బ్రదర్ తండ్రి, ఆయనను దీవించండి, ఆశీర్వదించండి. నేనేమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో చక్కగా పిక్చర్స్తో ఆయన తండ్రి సపోర్ట్ ఇస్తున్నాడు. దాన్ని బట్టి సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఏమేం పాఠాలు మీరు ఈరోజు మాకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంతో కూడిన ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించారు, అది మా దగ్గర మేము దాచిపెట్టుకోకుండా వేరే క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో ప్రయాసంతో చందు బ్రదర్ దీన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్ లింక్ని మేమందరం వేరే క్రైస్తవుల మధ్యన, మాకు తెలిసిన క్రైస్తవుల మధ్యన సర్కులేట్ చేసేటట్లు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ ఫోరం చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందాలి, ఆశీర్వదించబడాలి. మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. ఎన్నో శారీరక బలహీనతలు ఉన్నా సరే, ఎంతో టైర్డ్ అయి ఉన్నా సరే, ఈ దినం అయినా సరే తండ్రి మీరు శక్తి ప్రసాదించి ఈ దినం మీ సేవకుడిని వాడుకున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినేవాళ్ళంగానే కాకుండా వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేయండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.